ఇక్కడ చూస్తే వాక్యమును వేకుచుక్కతో పోల్చినాడు. వేకుచుక్క ఎలాగైతే తెల్లవారుజామున ఉదయిస్తుందో అలాగే వాక్యము అనే వేకుచుక్క మీ హృదయాల్లో ఉదయించాలి అంటున్నాడు. ఈరోజున ఎందరి క్రైస్తవుల్లో మరి ఈ యొక్క వాక్యం అనే వేకుచుక్క ఉదయించింది. ప్రియులారా, ఒకసారి మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. ఉదయిస్తే అది వెలిగిస్తుంది, ఉదయిస్తే అది వెలిగించే దీపంలాగుంటుంది. ఈరోజున ఆ దీపముపై మనము లక్ష్యం ఉంచాలి, ఆ వెలుగుపై మనం లక్ష్యం ఉంచవలసినటువంటి వారు ఉన్నాం. అప్పుడు మనం మేలు పొందుకుంటాం. అందుకే బైబిల్ చెప్తుంది, అప్పుడు మీకు మేలు అని దైవ గ్రంథంలో రాయబడినటువంటి ఉంది. ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా కల్పనాగతులు కాదండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఎవరు ఊహను బట్టి వాళ్ళు రాసుకుంటే